చాలా రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో, బస్తీలలో చాలామంది మా కుటుంబంలో సభ్యులు పెరిగినరు. వాళ్ళకి రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకం వస్తుంది అని చెప్పి 10 సంవత్సరాలు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి వేసారి గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి కుటుంబం ఉంటే మా కుటుంబానికి రేషన్ కార్డు రాదు అన్న ఆలోచనతోటి మీరు వాళ్ళను ఓడించి కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన మేము బాధ్యతాయుతంగా ప్రతి పేదవాడికి రేషన్ కార్డును అందించాలన్న ఆలోచనతోని వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాల మీద అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ అన్ని విధానాలను పరిశీలించిన తర్వాత అది రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అమలవుతున్న విధానాలను, తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి సరిపోల్చి చూసి ఒక నూతన విధానాన్ని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రారంభించినాం. ఇవాళ కొన్ని పత్రికలలో రాస్తున్నారు రేషన్ కార్డుల విధానాన్ని ఉపసంహరించుకున్నారని. ఈ పత్రికలకు మరి ఎవరు చెప్తారో నాకైతే తెలీదు, కానీ వాళ్ళకి రేషన్ కార్డుకి ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి తేడా తెలియకపోవడం దురదృష్టకరం. ఇంతకుముందు పేపర్ల మీద మాన్యువల్లో కార్డులు ఇచ్చేవాళ్ళు. రేషన్ కార్డు సపరేట్, ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్, లేదా అదేవిధంగా రైతు బీమా, లేకపోతే రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, ఇట్లా ఏది చెప్పినా, అదేవిధంగా అసంఘటిత కార్మికులకు హెల్త్ ప్రొఫైల్కు సంబంధించిన విధానాలు ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దాదాపుగా 30 శాఖలు 30 రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసుకోవడం వల్ల అసలు కుటుంబ సభ్యులు ఎవరు, ఆ కుటుంబంలో రేషన్ కార్డ్ అర్హత ఉన్న వాళ్ళెవరు, పెన్షన్కి అర్హత ఉన్న వాళ్ళెవరు, రైతు బీమాకి అర్హత ఉన్న వాళ్ళెవరు, రైతు బంధుకు అర్హత ఉన్న వాళ్ళెవరు, ఫీజు రియంబర్స్మెంట్కి అర్హత ఉన్న వాళ్ళెవరు, ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఉన్న వాళ్ళెవరు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 200 యూనిట్లు ఉచిత కరెంటుకు అర్హత ఉన్న వాళ్ళెవరు, ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి ఎవరు అర్హులు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడానికి ఎవరు అర్హులు, ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారము రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఒక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్, ఎట్లయితే ఆధార్ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడంతో ప్రతి మనిషికి దేశంలో గుర్తింపు వచ్చిందో, 137 కోట్ల మందికి ఈరోజు ఆధార్ ఉంది అని అంటే అదే ఆధారమైంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు. అట్లాంటి ఆధార్ను ఇంకా మెరుగుపరిచి ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఒక్క క్లిక్తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినాం. ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ 1 నేషన్ 1 రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా 1 స్టేట్ 1 కార్డ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డుని ఇవ్వాలి. ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నిటిని కూడా
డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము. ఇవాళ ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. ప్రతి సంక్షేమ పథకం 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే కాదు, ఈరోజు చాలామంది నన్ను కలుస్తున్నారు. అయ్యా, మా పిల్లగాడికి పెళ్ళి అయింది, మా ఇంటికి కోడలు వచ్చింది, మా పిల్లగాడికి కూడా సపరేట్ రేషన్ కార్డు కావాలి, ఎందుకంటే వాడి కుటుంబం సపరేట్ అయిపోయింది. గతంలో పెళ్లి కానప్పుడు తల్లిదండ్రులుగా మా దగ్గర ఉన్నాడు, ఇప్పుడు మా అబ్బాయికి పెళ్ళయింది, అతనికి కూడా ఒక రేషన్ కార్డు కావాలంటారు. మరి ఏ విధంగా దీన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చిన సంగతి వాళ్ళకి ఎట్లా తెలవాలి? అదేవిధంగా కొన్ని కుటుంబాలలో వయసు మీద పడిన వాళ్ళు చనిపోతే వాళ్ళ వివరాలు తొలగించడానికి ఒక సమస్య అవుతున్నది. అదేవిధంగా సక్సెషన్ సర్టిఫికెట్, కుటుంబంలో పెద్ద చచ్చిపోయినప్పుడు చనిపోయిన సర్టిఫికెట్ తీసుకెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆస్తులు విరాసత్ చేసుకోవాలంటే, వాళ్ళ పిల్లలకు బదిలీ చేయాలంటే కూడా అదొక పెద్ద ప్రక్రియగా మారి ఈరోజు పేదలకు ఒక ఇబ్బందికరంగా తయారై ప్రభుత్వ ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ ఇంటికి కొత్త కోడలు వచ్చినా, లేదా మీ అమ్మాయి పెళ్ళై అత్తగారింటికి వెళ్ళినా, మీ అమ్మాయి ఒక ఇంటి కోడలైనప్పుడు ఇంకొక ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలైనప్పుడు ఈ వివరాలన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేస్తే మీరు సింపుల్గా ఆఫీస్కి వెళ్తే ఆ వివరాలు పొందుపరిస్తే ఆటోమేటిక్గా మీకు రేషన్ కార్డులో వాళ్ళ వివరాలన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది. తద్వారా రేషన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, మీ చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా ఈ కార్డు సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. ఇదే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీ వైద్యానికి మీరు సహాయం పొందుతున్నారు. ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి అన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే వాళ్ళు కాగితాల మీద రాసిస్తున్నారు. ఆ కాగితాలు తెచ్చి పేదవాడి ఇంట్లో పెట్టుకుంటే అవి ఎక్కడో పోతున్నాయి, లేదా వర్షం వచ్చి తడిసిపోతున్నాయి. మీకు అంతకంటే ముందు ఏ రకమైన వైద్య పరీక్షలు చేసిండ్రో ఆ వివరాలు ఎక్కడ దొరకడం లేదు. దాంతో మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మొదటి నుంచి మీకు వైద్య పరీక్షలు చేయాల్సి వస్తుంది. దీంతో మీ ఖర్చుల భారం పెరుగుతుంది. అందుకే ఈరోజు మీకు ఇచ్చే ఈ ఫ్యామిలీ హెల్త్ కార్డులో మీ హెల్త్ డిజిటల్లో మీకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా అందులో పొందుపరిస్తే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కార్డు ఇస్తే మీ గతంలో ఏ వైద్యం అందింది, ఏ మాత్రలు మీరు వాడినరు, ఏ సర్జరీ మీకు జరిగింది, రేపు భవిష్యత్తులో మీకు ఏ రకమైన వైద్యాన్ని అందించాలనేది కూడా ఆ డాక్టర్లకు సులభంగా అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఇదే కాదు, చాలామంది గ్రామాలలో రేషన్ కార్డు తీసుకుంటున్నారు, కానీ పని కోసము ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్నారు. రేషన్ కార్డు ఏమో ఊర్లు ఉంటుంది, రేషన్ ఊర్లో తీసుకోవాల్సి వస్తుంది. మీరేమో పట్టణాలలో నివాసం ఉంటురు. దాంతో ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా మీకు సరైన విధంగా అందుబాటులోకి వస్తలేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ కొనకున్నా, ఎక్కడ మీకు రేషన్ కార్డు ఉన్నా, మీరున్న ప్రాంతంలో ఒక నెల ముందు చెప్తే ఆ స్థానిక రేషన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన రేషన్ సరుకులు మీరు తీసుకోవచ్చు ఈ డిజిటల్ కార్డు రావడం వల్ల. ఈరోజు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు, పేదలను అన్ని రకాలుగా సహాయం అందించాలి, పేదలని ఆదుకోవాలి, పేదలకు సులభతరమైన సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేది మా ప్రభుత్వ లక్ష్యము. అందుకే ఈరోజు ఇది అమలు చేసేటప్పుడు, అమలు చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద తీసుకోవడం జరిగింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 2 ప్రాంతాలను తీసుకున్నాము. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 238 కేంద్రాలలో
ఆ గ్రామ పంచాయతీలు కావచ్చు, వార్డులు కావచ్చు, వాటిల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినాం. తద్వారా అమలు చేసేటప్పుడు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలేంది, పేదవాళ్లకు వస్తున్న ఇబ్బందులేంది, ఈ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించవచ్చో పాత 10 ఉమ్మడి జిల్లాలకు సీనియర్ 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్టీఓ పై స్థాయి అధికారిని వేసి వాళ్ళను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఇంటింటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలిసి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరు, ఆ కుటుంబానికి కొత్తగా సభ్యులు చేరిన వారెవరు, లేదా ఆ కుటుంబంలో ఎవరైనా మరణించిన వాళ్ళను తొలగించడమే కాకుండా కుటుంబంలో కొత్తగా చేరిన వాళ్ళ వివరాలను కూడా పొందుపరచమని చెప్పినాం. కొన్నిసార్లు పట్టణాలలో రెంటెడ్ హౌస్లో ఉంటాం, మనం కొంతకాలమైనాక ఆ ఇల్లు ఖాళీ చేసిపోతాం. అక్కడ మన కార్డు ఉంటుంది, మనం మారిన దగ్గర తీసుకుందామంటే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి. పట్టణాలలో ఇది బస్తీలలో చాలా ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య. అందుకే మీరు మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి మా అడ్రస్ మారిందంటే డిజిటల్ కార్డులో అడ్రస్ మారుస్తే ఆటోమేటిక్గా మీరు చేరిన దగ్గర మీకు కావాల్సిన రేషన్ కానీ లేకపోతే 200 యూనిట్ల ఉచిత కరెంటు లాంటివి మీరు వీటి అన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు. అందుకోసమే ఈరోజు మాన్యువల్ విధానాన్ని మార్చి సాంకేతిక నైపుణ్యాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ప్రతి అర్హత కలిగిన పేదవాడికి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రతి మనిషికి ఒక గుర్తింపు నెంబర్ ఇచ్చి తద్వారా మనిషికి అర్హత కలిగిన పథకాలన్నిటిని కూడా అమలు చేయాలన్న విధానమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానము. అందుకే ఈ కుటుంబానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు. ఆనాడు ఇందిరమ్మ కావచ్చు, నేడు సోనియమ్మ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా మహిళలు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అమలు చేసినాం. అందుకే ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ పెద్దగా మహిళలనే ముందు పెట్టినము. మహిళ చేతిలో కుటుంబ పెత్తనం ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబానికి వచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని విశ్వసించి ఈరోజు కుటుంబ పెద్దగా ఆ కుటుంబంలో ఉన్న పెద్ద మహిళను కుటుంబ పెద్దగా ఈరోజు పొందుపరిచినము. మహిళలకు మేము ఇస్తున్న ప్రాధాన్యత ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యమే కాదు, ఈరోజు ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్నా మహిళల పేర్ల మీదనే ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం. ఇవాళ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా మహిళనే కుటుంబ పెద్దగా పెట్టి మీ వివరాలన్నిటిని కూడా నమోదు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ప్రతి వాళ్ళు ఈ సిస్టంలోకి వచ్చి మీరు నమోదు చేయించుకుంటే మీకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు వస్తుంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు తెలంగాణ పేద ప్రజల యొక్క భవిష్యత్తును మార్చబోతుంది. ఇదే రేషన్ కార్డ్, ఇదే ఆరోగ్యశ్రీ కార్డ్, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్, ఇదే మీ షాదీ ముబారక్, ఇదే మీ కళ్యాణ లక్ష్మి, ఇదే మీ రైతు బీమా, ఇదే మీ రైతు భరోసా, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటాయి. మీ కుటుంబంలో పెద్దలు ఎవరైనా అకాల మరణం చేస్తే వాళ్ళ వివరాలు తొలగించడానికి, మీ కుటుంబంలో పిల్లలకు పెళ్ళైతే మీ కొత్త కోడలు వివరాలు పొందుపరచడానికి, మీ ఆస్తులు తల్లిదండ్రులు చనిపోతే విరాసత్ కింద మీ పేర్ల మీదకి మార్చుకోవాలన్నా ఈ కార్డు అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వీలైతే మీ కుటుంబం అంతా ఒక గ్రూప్ ఫోటో దిగి ఈ డిజిటల్ కార్డుకి ఇవ్వండి. గవర్నమెంట్లో మీ కుటుంబాన్ని మొత్తానికి సంబంధించిన ఫోటో వివరాలు కూడా ఉంటే మీకు మెరుగైన వైద్యం, సరైన సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా చిత్తశుద్ధితోని క్షేత్రస్థాయిలో పేదవాళ్ళు చెప్పే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మీరు నోట్ చేసుకోండి. ఇది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. 3 తారీఖు నుంచి 7 తారీఖు వరకు 5 రోజులు ఈ పైలట్ ప్రాజెక్ట్ ఇల్లు తిరిగి మీ వివరాలు పొందుపరిచి మీకు మెరుగైన సేవలను అందించడానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొచ్చారు. ఈ కార్డు వచ్చిన తర్వాత ఊర్లో రేషన్ కార్డు ఉన్నోళ్ళు కూడా హైదరాబాద్లో రేషన్ తీసుకునే అవకాశం వస్తుంది. ఒకవేళ హైదరాబాద్లో ఉన్నోళ్ళు అనుకోకుండా ఇంకెక్కడికైనా పోతే కూడా ఉద్యోగ రీత్యా మార్చుకోవచ్చు. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా ఏమైనా పొందుపరచాలన్నా ఈ పైలట్ ప్రాజెక్టు తర్వాత సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రతిపక్షాలను కోరుకుంటున్నా. ప్రజలకు ఒక మంచి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి
బహు ప్రయోజన ఉపయోగంగా ఉండేటట్టు బహుళ ప్రయోజనం ఉండాలి. కార్డుతోని అన్ని రకాలుగా పేదలకి ఈ కార్డు ఉపయోగపడాలి. రేషన్ కార్డు లేనోళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మేము ప్రజా దర్బారు పెట్టినా ఏది పెట్టినా రేషన్ కార్డులకు వస్తున్నారు. ఇవాళ అధికారులు మీ దగ్గరకు వస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబాల రేషన్ కార్డులు తీసుకోండి. భవిష్యత్తులో మీ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, వన్ స్టేట్ వన్ కార్డ్, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరికీ కంటోన్మెంట్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్డు, ప్రతి ఒక్కరిని తీసుకోవాల్సిందిగా. మీడియా మిత్రులకు కూడా మీ ఆరోగ్య భద్రత కార్డుతో సహా దీనికి లింక్ అయి ఉంటుంది. మీరు కూడా ఈ కార్డు తీసుకోండి. మీడియాలకు రాజకీయ నాయకులకు అతీతం కాదు, ప్రతి వాళ్లకు ప్రభుత్వం వైపు నుంచి గుర్తింపు ఉండాలన్నా, ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా, మీకు అవి చేరాలన్నా ఈ కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్డును తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.